హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ షూర్ హోమ్ థియేటర్. టుడే వీడియోలోకి వస్తే మనకి ధర్మపురం పంపించానండి. 1 ఇయర్ బ్యాకే మనకి కస్టమరు 1 ఇయర్ బ్యాక్ ఆర్డర్ అవ్వడం జరిగింది, పంపించింది సార్. 2700 అప్పట్లో మంచి రిసీవర్లు వచ్చేవండి. ఇప్పుడైతే సెకండ్ తెప్పించట్లేదు సార్. ఈ రిసీవర్కి రాగానే ఎక్కడెక్కడ ఎలాగ ఇన్స్టాల్ చేయాలో మొత్తం అంతా చెప్పాను. మొత్తం అంతా ఇన్స్టాల్ చేస్తారు. ఈ వీడియోలో మొత్తం అంతా సరే చిన్నది వీడియో పెట్టాను. మొత్తం నా నెక్స్ట్ ప్రాజెక్టులు ఏవేవి ఉన్నాయో మొత్తం అంతా చూడండి, బాగుంటాయి. ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరినప్పుడు రుణపడే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్ అయితే పెట్టకండి, నేను టర్న్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా వీడియోలోకి పోదాం. మొత్తం అంతా వీడియో చూసి నాకు నచ్చితే మీరు ఎప్పుడైనా సరే సార్ నాకు కాల్ చేయొచ్చండి. నా లాస్ట్ ఎండింగ్లో నా నెంబర్ ఉంటుంది, చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి అనంతపూర్ అన్నాను కదండి. ఇది ధర్మవరం నుంచి అనంతపూర్ నుంచి ధర్మవరం అన్నాం కదా, ధర్మవరం నుంచి ఇప్పుడు అనంతపూర్ దగ్గర వచ్చిందండి ఆర్డర్. ఇది IB 300 వాడుతున్నారు. ఇంతకుముందు అతను ఒక JBL సబ్‌వూఫర్ కస్టమర్గా టెక్నీషియన్తో చేయించారంటే అంతగా డెప్త్ అనిపించలేదండి. మీరు వీడియో చాలా చూశాను చెప్పి మాకు ఆర్డర్ అవ్వడం జరిగింది. 2 రెబల్ ఆడియో సబ్‌వూఫర్ అండ్ మనకి IB 300 సపోర్ట్ చేసే డ్యూయల్ సబ్‌వూఫర్ ర్యాంప్ ఒకటి. ఫ్యూచర్లో ఒకవేళ IB 300 అమ్మేసి ఏవి రిసీవర్ కొన్నా కనెక్ట్ చేసే విధానంగా సబ్‌వూఫర్ ర్యాంప్ ఉంటుందండి. మనం ఇంకా మార్చుకునే పని ఉండదు. సబ్‌వూఫర్ బ్యాక్ సైడ్ చూసారా, రాజీ సబ్‌వూఫర్స్ సాకెట్లు కానీ అన్నీ ఉంటాయండి. ఎక్కడెక్కడ మనం క్వాలిటీలో రాజీ అవ్వం. చాలామంది సబ్‌వూఫర్ చేస్తారండి, దరిద్రంగా చేస్తున్నారు ఈ మధ్యన చూస్తున్నాము. ప్యాకింగ్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా చేసుకుంటున్నానండి. ఇంతకుముందు చాలాసార్లు నా కస్టమర్ పంపించినప్పుడు చిన్న డ్యామేజ్లు అయ్యేవి, నాకు ఫోన్ చేసి కూడా బాధపడేవారు. ఇప్పుడు ఇది చూసారండి, మా పెందుర్తి కొత్త వలస ఆస్ట్రేలియా నుంచి నాకు ఆనంద గారిని చెప్పాను కదా, ఇల్లు కన్స్ట్రక్షన్ ఓకే అయిపోయిందండి. అక్కడ నేను చేయబోయే డిజైన్ ఈ ప్లానింగ్లోనే ఉన్నాను సార్. అతనికి అకోస్టిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అకోస్టిక్ వద్దన్నారు, తర్వాత వాళ్ళ మిస్సెస్తో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తున్నారు. అందగారు నేను మాత్రం అకోస్టిక్ లేకపోతే ఆ రూమ్ సైజ్ చాలా పెద్ద అండి, 13x29. ఒక డబ్బాలో రాయలిట్ కొట్టుకున్నట్టే ఉంటుందండి. మనం ఎంత మంచి సౌండ్ ప్యాకేజ్ మంచి హై అండ్ రిసీవర్లు ఇచ్చినా సరే అకోస్టిక్ అనేది లేకపోతే సౌండ్ వ్యర్థం అండి. దీనికి ఉదాహరణగా నేను లాస్ట్లోనే అక్కడ ఆ రూమ్ మొత్తం అయిపోయిందండి, సీలింగ్ లీనింగ్. నేను ఇంకా స్టార్ట్ చేయడం ఉంది వర్క్. ఒకసారి ఉదాహరణకి చిన్న క్లిప్ పెడతాను చూడండి. ఇదే మొత్తం అంతా నేను చిన్న క్లిప్ పెడతాను చూడండి. మొత్తం రూమ్ అంతా డబుల్ కోటింగ్, సింగిల్ కోటింగ్, డబుల్ కోటింగ్ వేస్తారు. ఫస్ట్ ఇది అకోస్టిక్ లేదనుకొని ఇగోండి మొత్తం పెయింట్ చేయించారు. నేను వెళ్ళి ఒకసారి ఆ రూమ్ చూసేసరికి అప్పుడు నాకు అర్థమైంది ఇక్కడ అకోస్టిక్ లేకపోతే వ్యర్థం. అంత 165 ఇంచెస్ స్క్రీను, 4K ప్రొజెక్టర్, ఆప్టోమో ఇవన్నీ పెట్టినప్పుడు స్పీకర్ ప్యాకేజ్ 11.4 అండి. 4 అట్మాస్ స్పీకర్స్, 4 సబ్‌వూఫర్స్ అండ్ 11.4 సెటప్కి అకోస్టిక్ లేకపోతే ఏముంటుందండి. ఇక్కడ 1.5 కానీ 210 AC వేసి సోఫా వేసుకొని మన స్టైల్లో అకోస్టిక్ చేస్తే ఆ అందం వేరు, ఆ లుక్ వేరు. నేను ఈ థియేటర్ మాత్రం కొంచెం ప్రెస్టేజ్ తీసుకుంది, ఎందుకంటే మా వైజాగ్ కదండి. ఇది చేసి చాలామంది వస్తారు. ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి కళ ఇంట్లో హోమ్ థియేటర్ ఉండాలని ఇప్పుడు అందరూ బలంగా ఫిక్స్ అయిపోయారు. ఒకసారి నేను మాట్లాడే మాట చూడండి ఎలాగుందో. అన్న డబల్ కోడింగ్ పడుతుంది, చూసారండి నా వాయిస్ ఎంత రీసౌండ్ వస్తుందో. ఇది మనకి విజయవాడ అండి. విజయవాడలోని ప్రాజెక్ట్ చెప్పాను కదండి దినేష్ గారు. ఈ వారంలోనే మ్యాక్సిమం ఫినిష్ అయిపోద్ది, చేసేస్తాను. దిమ్మలోన కిటికీలకి పాలిషింగ్ ఉన్నది. స్క్రీన్కి లెఫ్ట్ సైడ్ పెద్ద కిటికీ ఉంటుందండి, వాళ్ళకి సెంటిమెంట్గా ఉంచుకున్నారు. కిటికీ ఓపెన్ చేయగానే ఒక గుడి కనబడుతుందండి అండి. అందుకే నేను వాళ్ళ కిటికీ ఏం చేయండి సార్, కిటికీ కూడా నేను ప్లాన్ చేసుకుంటున్నాను అకోస్టిక్, ఆ కిటికీ తీసుకున్నట్టుగా చెప్పాను. ఇది కూడా ఈ వారంలో ఫినిష్ చేస్తానండి. నన్ను ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను పేరు పేరునప్పుడు రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ సార్ దినేష్ గారు, ఆనంద్ గారు అండ్ మా ఇది ఇక్కడ మొన్న వెళ్ళిన రంగంపేట మన దాసు గారు. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సో మచ్. ఈ సబ్‌వూఫర్ ప్యాకింగ్ చేశాను కదండి, ఈ సబ్‌వూఫర్ వచ్చేసరికి మనకు ఒంగోలు ఆల్రెడీగా మనం ఒక 1 ఇయర్ బ్యాక్ వెళ్ళానండి ఒంగోలు. అతనికి ఒక ప్రొజెక్టర్ ఇచ్చాను, ఆప్టోమో 135+ అండ్ 133 ఇంచెస్ స్క్రీన్ ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గర 3800 ఒకటి, బైపోల్ స్పీకర్స్, బ్యాక్ సరౌండ్స్, సెంటర్ ఛానల్ సబ్‌వూఫర్ కూడా ఆర్డర్ ఇచ్చారండి. పనిలో పని మీరే చేశాను సార్. మీ బైపోల్ స్పీకర్ వచ్చిన తర్వాత అతను డెప్త్ విని చాలా బాగుందని చెప్పి వెంటనే ఆర్డర్ అవ్వడం జరిగింది.
తొందరలో మ్యాక్సిమం ఆ రూమ్ కూడా అకోస్టిక్ చేస్తానండి. పైన ఒక పెద్ద ఇల్లండి అది. పైన పెంట్ హౌస్లో చిన్నది వేసుకున్నారు. కానీ అన్ని ఎక్విప్మెంట్ అంతా బాగుందండి. ఎస్విఎస్ సబ్ ఊఫర్ వాడతారు, మన సబ్ ఊఫర్ వాడుతున్నారు. కానీ అతనికి అకోస్టిక్ లేకపోవడం వల్ల సౌండ్ ఇది మన అనంతపూర్కి ఒక సబ్ ఊఫర్ పార్సల్ చేస్తానండి. ఈ 2 విజయవాడ రాక్ఫోర్డ్ సబ్ ఊఫర్స్ 2 ఇవి కూడా ప్యాక్ చేస్తాను. ఇంకా ఇంకేటి ఉన్నాయి. ఈ 2 సబ్ ఊఫర్లు నేను ఈ 4 మన ఆనంద్ గారికి ఆస్ట్రేలియాకి 4 సబ్ ఊఫర్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఎక్కువ అంటే తక్కువని అన్నీ ఒకసారి వస్తే ఒక్కోటి చేయలేం కదా, అందుకే ముందుగా రెడీ చేసుకుంటాను. ఈ 2 సబ్ టెస్టింగ్లో పెట్టానండి. ఇది అస్సాంకి పంపిస్తున్నాను. అస్సాం కూడా 9.2 స్పీకర్ ప్యాకేజే. మన సబ్ ఊఫర్స్ ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత నాకు 2 ఉంచుకున్నానండి. మళ్ళీ డెమోకి అవదేమో అని చెప్పి ఇంకా ఎంటీ బాక్సులు. ఈ సెంటర్ ఛానల్ కూడా మన హనుమంతరావు అన్న, థ్యాంక్ యూ అన్న. ఒక ఫ్రెండ్ మీరు ఎలా ఉంటారో నాకు తెలుసు. పార్సల్ కూడా మేమే చేస్తాను. ఇగో హనుమంతరావు గారు నీ ప్యాకేజ్ ఏంటంటే అన్న డివెన్ మీడియా ప్లేయరు అండ్ బ్యాక్ సరౌండ్లు, ఇగో సబ్ ఊఫరు. ఇది చార్లీ సైడ్ సబ్ ఊఫర్ చేశానండి. 500 వాట్ సబ్ ఊఫరు. మనకి సెంటర్ ఛానల్ కూడా పార్సల్ అయిపోయింది. కొంచెం ఈ 3 బాక్సులు నేను ఇస్తానండి పార్సల్. ఈ హోమ్ థియేటర్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు రుణపడి ఉంటాను. ఇంకా సెలవు తీసుకుంటూ విషయం జై హింద్.